దూరదృష్టి ప్లానింగ్ ఏమీ లేకోకుండా ఒక పార్టీని ఎలా నడుపుతారు? ఆయన పార్టీని నడపడంలో ఆయన నడుస్తుంటే ఆయన వెనక జనం నడుస్తున్నారు. ఆయన జగన్ పార్టీకి సంబంధించి ఎప్పుడన్నా ఏమన్నా కార్యక్రమం చేశాడా? పార్టీ ఆఫీస్కి వెళ్తాడా? పార్టీ కమిటీలు ఉంటాయా? ఏముండవు. పార్టీ సమావేశాలు ఉండవు. పార్టీ పొలిట్ బ్యూరో ఉండదు. ఆ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్, సెంట్రల్ పొలిటికల్ కమిటీ ఏదేదో ఉంటాయి. అవి ఊరికే పేరుకి. వాడికి ఎప్పుడన్నా ఒక సమావేశం జరిగిందా? ఇప్పుడు సిపిఎం కానీ, సిపిఐ కానీ, తెలుగుదేశం, డిఎంకే అన్ని పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ప్లేనరీ నడుపుతారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్, పొలిట్ బ్యూరో మీటింగ్స్ జరుగుతాయి. ఎప్పుడన్నా మనం విన్నామా వైసీపీలో ప్లేనరీ? వన్ మ్యాన్ ఆర్మీ కాదు. ఆయనకి మొదటి నుంచి కూడా ఆలోచనే ఇష్టం, సమాలోచన ఇష్టం లేదు. నలుగురితో కూర్చొని సమాలోచన చేసి ఒక నిర్ణయం చేయడం జగన్కి ఇష్టం లేదు. తనకు రాత్రి ఆలోచన వస్తే ఉదయం వచ్చి దాన్ని డిక్టేట్ చేస్తాడు. సో మావిగన్ కూడా ఎవరితోనూ డిస్కస్ చేసి ఉండడు. నాకు తెలిసి ఆయన ఎవరితోనూ డిస్కస్, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు ఆయన కాగితం రాసిచ్చింది ఎవరు అని. అవన్నీ ఏం ఉండవు. ఎవడన్నా కాగితం రాసిచ్చుంటే ఎవడన్నా పిఎనో లేకపోతే అసిస్టెంటో ఈయన చెప్పిన ప్రకారం రాసిచ్చిండాలి. కానీ అక్కడ ఏ మేధావులు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి మేధావులు కూర్చొని ఈ మావిగన్ సలహా ఇచ్చారని నేను అనుకోను. అది జగన్కి వచ్చిన ఆలోచనే. అది స్పాంటేనియస్ గా వచ్చిన ఆలోచనే అనుకుంటున్నాను నేను. అప్పటికప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇటు పెట్టి ఎండిపోద్ది అన్నట్టుగా మాట్లాడాడు. కానీ దానికేం ఒక ప్రణాళిక లేదు.